చూడండి, పసుపు దుంపలు పెట్టినప్పుడు రాలేదు. యాక్చువల్లీ ఏ సీడ్ అయినా కానీ మనం పెట్టిన వెంటనే రా అంటే రాదు. అది దాని టైమింగ్ ఉంటుంది. దానికి టైం వచ్చినప్పుడే అవి వస్తాయి. చూడండి, ఇప్పుడు ఈ పసుపు చెట్లు ఎంత బాగా, పసుపు మొక్కలు ఇంకా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. మేము ఇది అయిపోయింది ఇంకా రావట్లేదు వేస్ట్ అనుకున్నాము. మొన్న వర్షాలు పడ్డప్పుడు చూడ ఎంత బాగా వచ్చింది. సో మనం ఏదైనా సీడ్ పెట్టినప్పుడు అంత డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాటి టైమింగ్స్కి వస్తాయి. చూడండి, మనకి ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, మనకు తెలియకపోవచ్చు, బట్ వాటికి తెలుసు ఎప్పుడు రావాలి, ఎప్పుడు పూయాలి, ఎప్పుడు కాయాలి అనేది. సో మనం బిగినర్స్ అయినా కానీ ఒక భూమిలో ఒక సీడ్ వేస్తే ఆ ఎక్స్పీరియన్స్ పర్సన్కైనా కానీ ఒకేలా రియాక్ట్ అవుతుంది, మనలాంటి వాళ్ళకైనా కానీ ఒకేలాగా రియాక్ట్ అవుతుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అది టైమింగ్ ఏ టైంకైతే వస్తాయో సీడ్స్ పెడితే ఆ ప్లాన్ బట్టి వాళ్ళు సీడ్స్ వేయడం వల్ల ఇమ్మీడియట్గా వస్తాయి. అదే అన్ఎక్స్పీరియన్స్ పర్సన్స్ లైక్ మనలాంటి వాళ్ళు బిగినర్స్ ఇప్పుడు అన్సీజన్లో సీడ్ పెట్టేసి ఇంకా రాలేదు అనుకుంటే అది సీజన్ వచ్చినప్పుడే వస్తుంది. అంతేగాని చాలామంది అనుకుంటారు నా చేతితో పెడితే మొక్కలు రావట్లేదు, బాగా పూయట్లేదు, బాగా కాయట్లేదు అని. సో అది మన చేతుల్లో ఏం లేదు. నేచర్ అనేది అందరికీ ఒకేలా బిహేవ్ చేస్తుంది. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి, అందరూ గార్డెన్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కాకపోతే రేపైనా వస్తుంది. వచ్చి మొత్తం పక్కా సీడ్ ఏం అలాగే ఉండిపోదు. మేబీ సీడ్ స్పాయిల్ అయ్యింటే రాదంటే. సో అదొక్కటే మనం తెలుసుకోవాలి. సీడ్ యాక్టివ్గా ఉందా లేదా అనేది ఒకటే తెలిస్తే చాలు, అది జర్మినేట్ అనేది పక్కా అవుతుంది. ఇక్కడ అరటి చెట్టు, అదే వచ్చింది కూర అరటి చెట్టు ఇది.